హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే వేడివేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయ ఫ్రైని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు నల్ల వంకాయలు తీసుకున్నాను. ఇలా తీసుకొని వంకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసుకుంటున్నానండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పావు కప్పు ఎండు కొబ్బరిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో వేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోని 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అలానే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. నూనె బాగా వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను వేసుకుంటున్నాను. ఇలా వంకాయలు మొత్తం వేసుకున్న తర్వాత వీటిని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే వంకాయలు బాగా మెత్తగా ఉడుకుతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇలా వంకాయలు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలాని వంకాయ లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయల లోపల మసాలాని పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి మసాలా పెట్టుకున్న తర్వాత నాకు ఇంకా మసాలా అనేది మిగిలిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా వంకాయలను ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ మిగిలింది కదండి, అదే ఆయిల్ సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఎక్స్ట్రాగా మిగిలిన మసాలాను కూడా వేసుకుంటున్నాను. అలానే కొంచెం కొత్తిమీరను కూడా తరిగి వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న వంకాయ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.